హాయ్ అండి. నమస్తే. రాగదీపం రెండవ భాగం. ఆ రోజు అమ్మాపురం సమీపంలో గట్టు మీద వెలిసిన కురుమూర్తిస్వామి కళ్యాణ మండపం చుట్టూ అమ్మాపురం ప్రజలందరూ మూగి ఉన్నారు. భార్య పోయిన నెల్లాళ్లకే పెళ్లిపీటల మీద కూర్చున్న సుధాంశ పెళ్లి చూడడానికి వచ్చారు వాళ్ళు. చూడడానికి వచ్చారు అనడం కంటే గుసగుసలాడడానికి, విమర్శించడానికి వచ్చారంటే బావుంటుంది. 5 ఏళ్ల క్రితం వరకు అతడు చదువు నిమిత్తం విదేశంలో ఉన్నాడు. చదువు ముగించుకుని వస్తూనే ఓ జమీందారు గారి అమ్మాయి మనోరమతో వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ కారులో కూర్చుని సిటీకి వెళుతుంటే సరదాగా కారు వదిలేసి చెయ్యి పట్టుకుని అతి మామూలు మనుషుల్లా పొలాల గట్లమ్మట పరుగులు పెడుతుంటే చిలకా గోరింకలని, లక్ష్మీ నారాయణులని చెప్పుకునేవారు గ్రామస్తులు. అలాంటి అనురాగ దాంపత్యం, అలాంటి అపురూపమైన జంట చాలా అరుదని చెప్పుకునేవారు. మనోరమ, సుధాంశులు ఎంత అన్యోన్యంగా జీవించారో ఆ ఊళ్ళో చిన్నపిల్లల వరకు తెలుసు. అలాంటిది ఆమె పోయి నెల తిరిగి తిరగకుండానే అయ్యగారు పెళ్లికొడుకు కావడమా? మనోరమ గారంటే బాబుగారికి చాలా ప్రేమట. అందుకే ఆవిడ పోయి నెల తిరగకుండానే పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. చిచి, ఏం మగవాళ్ళు, ఏమి ప్రేమలు! మగజాతి మీదే అసహ్యం కలుగుతోంది. ఓ యువతి నిర్భయంగా అంటున్న మాటలు చెవిలో పడ్డాయి సుధాంశకి. సోలం గుచ్చుకున్నట్టుగా విలవిల్లాడిపోయింది అతని మనసు. తల పైకి లేవలేదు. చనిపోయిన మనోరమ ఆత్మ తన పనికి శపిస్తున్నట్టుగా, తిడుతున్నట్లుగా అతని మనసు కలగాంచి ఉలికి పడుతున్నాడు. మను, నన్ను క్షమించు. అమ్మ చేతిలో నేను బలిపశువునైపోయాను. మన ఆదర్శ దాంపత్యం చరితార్థం చేయలేకపోయాను. అదంతా ఒక బూటకంగా ఈ మనుషులు అనుకోవచ్చు. కానీ నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెదరదు. నీ రూపం నిత్య నూతనంగా నా హృదయంలో ముద్రించుకుంటాను. నీకు పంచిన ఈ ప్రేమను ఇంకెవ్వరికీ పంచను. నిజంగా అతడు ఏ అవస్థలో ఉన్నాడో గ్రహించిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు కాంతారావు, మరొకరు తల్లి మీనాక్షమ్మ. పురోహితుడు చెప్పిన వాటికి ఒక మరబొమ్మలా ప్రవర్తించడం తప్ప సుధాంశు మెదడు పనిచేయటం లేదు. మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా వధువు మొహంలోకి చూడలేదు. మనోరమ ఆలోచనలు అతడిని చుట్టుముట్టి బాహ్యజ్ఞానం కోల్పోయేలా చేశాయి. పెళ్లి తరువాత ఇక ఏ తతంగానికి అంగీకరించలేదు సుధాంశు. ఇంటికి వచ్చేసి తన గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. అతడి భార్య పోయిన రోజు కంటే ఎక్కువ దుర్దినంగా ఉంది ఈ రోజు. అంతకంటే ఎక్కువ బీభత్సంగా ఉంది అతని హృదయస్థితి. అప్పుడే ఒక హత్య చేసి వచ్చిన వాడిలా వణిగిపోతున్నాడు. ప్రాణంలో ప్రాణమైన మనోరమ పోగానే ఆమె స్థానంలోకి మరొకతను తెచ్చుకోవడమా? తనేనా ఈ పని చేసింది? అమ్మ బలవంతానికే కదా తను లొంగిపోయిందని ఎంత సరిపెట్టుకోవాలనుకున్నా, అమ్మ కోసం తనకిష్టం లేని పని ఎందుకు చేశానా అన్న మదన మంటలా రేగింది అతనిలో. చేతులు వెనక్కి కట్టుకుని గదిలో పచార్లు చేస్తున్న సుధాంశు అడుగులు హఠాత్తుగా ఆగిపోయాయి. మను, విభ్రమంతో పిలిచాడు. తెల్లచీర కట్టుకుని క్రోధరూక్షణతతో చూస్తుంది మనోరమ. ఏమిటి మను అలా చూస్తున్నావు? మీరేనా ఈ పని చేసిందని? నేను చేయలేదు. అమ్మ నా చేత బలవంతంగా చేయించింది. అమ్మ మీ పిల్లలకి విషం పెట్టి చంపమంటే చంపేస్తారా? మనోరమ గాయపడ్డట్టుగా పిలిచాడు. నా పిల్లలకి మారుడి తల్లిని తీసుకురావడానికి మీ మనస్సెలా అంగీకరించింది? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన నన్ను అప్పుడే మర్చిపోయారా? పురుషుల మనసు ఇంత క్షణికమా? మను, నన్ను నమ్ము. ఇది కేవలం నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందంటే నమ్ము. నిన్ను ఒక క్షణం కూడా మర్చిపోలేను కూడా. ఆమె అమ్మకి కోడలు కాగలదు. నీ పిల్లలకు ఆయా మాత్రమే కాగలదు. నీ స్థానం ఎప్పటికీ ఆమెది కాదు మను. నన్ను వంచకుడిగా, క్షణిక వ్యామోహిగా చూడకు. నా హృదయంలో నీ రూపు చెక్కు చెదరంది. నువ్వు చచ్చిపోలేదు మను. నువ్వు నాకు సజీవంగా కనిపిస్తున్నావు. నా కళ్ళు ప్రతిక్షణం నిన్ను చూస్తున్నాయి. అంతవరకు తలుపు దగ్గర పాలనొరగలాంటి చీరలో పాల గ్లాస్తో తలవంచుకుని నిల్చున్న నూతన వధువు విభ్రమంతో తలెత్తి చూసింది. ఆమె కళ్ళలో కళ్ళు కలిసిన క్షణమే సుధాంశు భ్రాంతి వదిలిపోయింది. పామును చూసిన మనిషిలా జంకుగా 2 అడుగులు వెనక్కి వేసి నిలుచున్నాడు. రేణు నిటారుగా నిలబడి సుధాంశునే చూస్తుంది. విడదీసుకోలేని చూపుతో అతడు చూస్తున్నాడు. పాలనొరగలాంటి ఆమె చీర తెలుపు, పాలరాతి చెక్కడంలా ఉన్న ఆమె శరీరకాంతి తెలుపు తేల్చుకోలేనిదిగా ఉంది. ఆమె శరీరాకృతి నిపుణుడైన శిల్పి చేతిలో చెక్కబడ్డ శిల్పంలా ఉంది. నుదురు, కళ్ళు, చెంపలు, పెదవులు వేటికవి తమ అందాన్ని చాటుకుంటున్నాయి. అమ్మ చెప్పిన ఆమె దరిద్ర కథకు, ఆమె రూపానికి ఎక్కడా సౌమ్యం కనిపించక తలకిందులైపోతున్నట్లుగా చూశాడు సుధాంశు. మిరిమిట్లు గొలిపే ఆ సౌందర్యవతిలో ఆ దరిద్రం తాలూకు దీనఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. ఎంతసేపు ఒక పిచ్చివాడిలా అతను వాగిన వాగుడు మననం చేసుకుంటూ అతన్నే తదేకంగా చూడసాగింది రేణు.
సమున్నతుడు దృఢ శరీరుడు అయిన సుధాంశు పెళ్లికొడుకుగా కాక అప్పుడే ప్రియపత్నిని శ్మశానంలో తగలేసి వచ్చిన వాడిలా ఉన్నాడు. జుట్టు అస్తవ్యస్తంగా రేగిపోయింది. కళ్ళు బాగా ఎర్రబడి జపాపుష్పాల్లా ఉన్నాయవి. కానీ అతడి వ్యధాపూరిత వదనంలోనూ అంతులేని ఆకర్షణ ఉంది. రేణు క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛగా పెరిగిన పిల్ల, విద్యా విహీన. కానీ ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలోని వ్యక్తుల్ని అర్థం చేసుకోగలిగే తెలివితేటలు మాత్రం కావలసినన్ని ఉన్నాయి. అది చిన్నప్పటి నుంచి నాయనమ్మ వెనుక సంచారం చేస్తూ నానా రకాల మనుషుల్ని, నానా ప్రదేశాల్ని చూసిన అనుభవ జ్ఞానం కావచ్చు. ఈ పెళ్లి అతని ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అతడు తొలి కళత్రాన్ని అతి గాఢంగా ప్రేమించిన సంగతి గుర్తించింది. రేణు చేతుల్లో పాలు పూర్తిగా చల్లబడిపోయాయి. అతడు ఆమెను స్వాగతపూర్వకంగా చూడడం గాని, పెదవి విప్పి పలకరించటం గాని చేయలేదు. కాసేపు కిటికీ వద్ద నిలుచున్నాడు. తరువాత మంచం మీద వాలిపోయి అటు తిరిగి పడుకున్నాడు. ఇది రేణు 20 ఏళ్ల కన్నె జీవితంలో దాచుకున్న మధుని ఆత్రంగా జుర్రుకుని స్త్రీగా రూపుదిద్దుకోవలసిన శోభనం రాత్రి. చేతులు చాచి అందుకోవలసిన భర్త నిర్లక్ష్యంగా మొదటి భార్య తలపులతో మంచం మీద పడి ఉన్నాడు. రేణు గుండెల్లో సన్నని మంట రేగింది. నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోయాయి. పాల గ్లాసు స్టూలు మీద పెట్టేసి సోఫాలో కూర్చుంది. పావుగంట తరువాత ఆమెను తన ఒడిలోకి లాక్కుంది నిద్రాదేవి. సుధాంశుని మాత్రం నిద్రాదేవి కరుణించలేదు. అతడు అంతులేని ఆలోచనల్లో తేలిపోతున్నాడు. రేణు ఈ గదిలోకి రాకముందు అతడు మనోరమ గురించి ఆలోచించాడు. ఇప్పుడు తన నిరాదరణకు గురైన నవవధువుని గురించి ఆలోచించసాగాడు. ఈమెకు అమ్మా నాన్న లేరని, నాయనమ్మ పెంచిందని, యాచనతో కాలం వెళ్లదీసేవాళ్లని విన్నప్పుడు అలాంటి పిల్లయితే ఆ దరిద్రం నుంచి విముక్తి పొందిన ఆనందంతో, ఈ ఇంటి ఐశ్వర్యంతో సంతృప్తి పడిపోగలదనుకున్నాడే గాని, ఎలాంటి ఆడపిల్లకైనా భర్త ప్రేమ కరువైన నాడు ఏ ఐశ్వర్యమూ తృప్తినివ్వలేవని ఇప్పుడు స్ఫురించింది సుధాంశుకి. రేణు ఇంత చక్కని పిల్ల కాకపోతే, కురూపి అయినా అయితే అతడు ఆమెను గురించి ఆలోచించేవాడో కాదో చెప్పడానికి వీల్లేదు. ఈ సౌందర్యాసి పురుషప్రేమ కరువై జీవించడం అనేది అతడిలో జాలిని రేకెత్తించింది. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి ఈ శూన్యగృహంలో బందీని చేశాడు. జీవితమంతా భర్త ప్రేమ కరువై ఈ ఇంట్లో బంధించబడడం ఎంత దుర్భరం ఆమెకు. సుధాంశులో ఆలోచనలు విడిపోయాయి ఒక నిశ్చయంతో. ఈ బంధువు నుంచి విముక్తి కలగజేసి వెళ్ళిపోమ్మని చెప్పాలి అనుకోవడమే ఆ నిశ్చయం. అప్పటికి గాని ఆమెకు తన వల్ల అన్యాయం జరిగింది అన్న మనస్తాపం తొలగిపోలేదు. ఉదయభానుని స్వాగత గీతాలో రేయంతా నిద్రాదేవి కౌగిలిలో ఒరిగిపోయిన జీవరాశికి మేలుకొలిపో చెట్ల మీద కాకులు కావు కావుమంటున్నాయి. కర్ణ కఠోరమైన కాకులు కావు కావుమంటున్న శబ్దాల మధ్య పిచ్చుకల మృదు మధురమైన కలస్వరం అణిగిపోతుంది. రేణు ఉలిక్కిపడి లేచింది. సుధాంశు మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలోనూ అలసట సూచిస్తుంది అతని వదనం. ఆ ముఖంలో వేదనా ఛాయలు ఇంకా మాసిపోలేదు. అందమైన అతడి రూపాన్ని ఆరాధనగా చూసింది రేణు. నిద్రలోనే ఒత్తిగిల్లాడు సుధాంశు. గబుక్కున అక్కడి నుండి కదిలి తలుపు తీసుకుని కిందకొచ్చింది రేణు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని అత్తగారి గదిలోకి వచ్చేసరికి ఆమె అప్పుడే లేచి బాబుకి బట్టలు మారుస్తుంది. తెల్లవార్లు మిమ్మల్ని సతాయించాడా? ఒక్కసారి మాత్రం లేచాడు. పాలు పట్టాను. బాగానే పడుకున్నాడు. మీరు జరగండి అత్తయ్య, నేను మారుస్తాను గుడ్డలు. మీనాక్షమ్మ పక్కకు జరిగి రేణునే పరీక్షగా చూడసాగింది. రాత్రి ఏం జరిగి ఉంటుందో సరిగా అంచనా వేయలేకపోయింది. రేణు ప్రవర్తన మామూలుగా ఉంది. మీనాక్షమ్మ ఉండబట్టలేక అడిగింది. సుధా మాట్లాడా? తటపటాయింపుగా ఉండి చివరికి మెల్లగా అంది. సుధా మనోరమ సంగతులు ఏవైనా ఎత్తితే నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు రేణు. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకోగలవు అనే విశ్వాసం ఉండబట్టే నిన్న వాడికిచ్చి చేశాను. నీ సహనమే నీకు శ్రీరామరక్షయి నిలుస్తుంది. రేణు నుండి సమాధానమేమీ రాలేదు. బాబుకి బట్టలు మార్చి పాలు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రోజే మనోరమ తల్లి పద్మావతి మనవరాల్ని వెంటబెట్టుకుని ఊడిపడింది. వస్తూనే వెయ్యోపురాల్ని దులపడం మొదలుపెట్టింది. కోడలు పోయి నెల తిరుగుతూ ఉండగానే కొడుకు పెళ్లి చేసి నువ్వు ఎటువంటి దానివనాలి? ఈ పసిపిల్లల ముఖాలైనా చూసావు కావే? నా కొడుకు పెళ్లి చేస్తే అడగడానికి నువ్వెవరివి? మీనాక్షమ్మ ముఖం చిట్లించింది. నీ కొడుకు పిల్లలకి అమ్మమ్మని. అమ్మమ్మవైతే ఆ మర్యాద నిలబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని మాటల మేరకు. నేను ప్రపంచంలో లేని పనేది చేయలేదు. భార్యపోయిన వాడికి తిరిగి పెళ్లి చేయడం తప్పేమీ కాదు. అతని ఇష్టంతో కాదటగా? బలవంతంగా చేసావటగా? అవును, బలవంతంగా చేశాను. ఆ అర్ధాయుష్కురాల్ని స్మరిస్తూ బతుకు శూన్యం చేసుకోవడం ఏ తల్లి సహించినది.
మళ్ళీ పెళ్లి చేస్తే సుధా ఈ లోకంలో పడతాడని చేశాను. పిల్లలకి కాస్త విషం పెట్టి చంపి ఆ పని చేయలేకపోయావా? మారుడి తల్లంటే రాక్షసేమీ కాదు. వీళ్ళు నీకు కూతురి పిల్లలైతే నాకు కొడుకు పిల్లలు. నీకంటే నాకే దగ్గర చుట్టరికం. వాళ్ళ గురించి నువ్వేమీ చింత చేయవలసిన పని లేదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేశావని నాకేమీ బాధ లేదు, తగ్గుతూ అంది పద్మావతి. కానీ ఎవరో దిక్కు ముక్కు లేని దరిద్రురాల్ని చేశావని నా బాధ. మనోరమ పోతే రాధ లేదు, రాధనిద్దామని తెగిన మన సంబంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని అనుకున్నాం. అది పోయి నెల తిరిగి తిరగకుండానే ఆ ప్రసక్తి ఎలా తేవడమా అని ఊరుకున్నంతలో నువ్వింత పని చేశావు. రాధ అయితే అక్క పిల్లల్ని తన పిల్లలుగా చూసుకునేది. కన్న కూతురు నా కడుపులో చిచ్చుపెట్టిపోయినా నా రెండో కూతురే ఈ ఇంటికొస్తే నాకు కాస్త తృప్తిగా ఉండేది. ఆవిడ అసలు బాధ ఏమిటో అప్పటికి తెలిసింది మీనాక్షమ్మకు. ఈ పెళ్లి జరగకముందే నువ్వు ఈ ప్రసక్తి తెచ్చినా నేను ఒప్పుకునేదాన్ని కాదు. మీ సంబంధం మాకు అచ్చొచ్చేది కాదు. వాళ్ళు ఈ మాటల్లో ఉండగానే రేణు బాబుకి స్నానం పోసి తెల్లటి గుడ్డల్లో చుట్టుకుని గదిలోకొచ్చింది. తననే కొరుక్కు తినేలా చూస్తున్న పద్మావతిని, ఆమె పక్కనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఇంచుమించు ఆవిడ పోలికల్లో ఉన్న 4 ఏళ్ల పిల్లని చూసి ఎవరత్తయ్యా అని అడిగింది. మనోరమ అమ్మగారు, మన ఉష. రేణు బాబుని తొట్టెలో పడుకోబెట్టి, రా ఉష, తమ్ముడితో మాట్లాడవు అంటూ తొట్టె దగ్గరికి నడిపించుకుపోయింది ఉషని. రేణు ఇంత సౌందర్యవతిని ఊహించని మనోరమ తల్లి ఈర్ష్యతో ఉక్కిరిబిక్కిరయింది. రాత్రి ఓ ముత్తైదవ రేణుకి పూలు పెట్టి అలంకారం చేయబోతే రేణి మృదువుగా తిరస్కరించి అతి సాదాగా పైకి వెళ్లి సుధాంసు గదిలో ప్రవేశించింది. ఆమె రాక కోసమే వేచి ఉన్నట్లుగా ఉన్న సుధాంసు ఆ స్టూలు మీద కొంత డబ్బు, ఉత్తరము ఉన్నాయి. అవి తీసుకుని వీలైనంత త్వరగా ఇల్లు విడిచి వెళ్ళిపో అన్నాడు. అతని స్వరం అతనికే కఠినంగా తోచింది. పగటి వెలుతురులో అయితే రేణు ముఖం గాయపడ్డ అభిమానంతో ఎలా ఎర్రబడి ఉందో చూసేవాడు సుధాంసు. ఆ గదిలో నీలిరంగు బల్బు మాత్రం వెలుగుతుంది. వెలుగు అతి మందంగా ఉంది. తనకి కొద్ది దూరంలో ఉన్న రేణు ముఖంలో రేగిన భావాలు చూడలేకపోయాడు. స్టూలు మీద నోట్ల కట్ట కింద మడత పెట్టకుండా ఉంచిన కాగితం చేతిలోకి తీసుకుంది రేణు. ఒకసారి ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసి సుధాంసును సమీపించింది. నాకు చదవడం రాదు, ఏం రాశారో చదవండి వింటాను అంది. ఆ కంఠంలో ఎక్కడ వణుకుగాని భయంగాని లేవు. భర్తతో కొత్తగా మాట్లాడుతున్న భావం లేదు. నువ్వేమీ చదువుకోలేదా? తెలుగు చదవడం కూడా రాదా? ఆశ్చర్యంగా చూశాడు. రాదు. మా నాయనమ్మ ఒక తిండి పెట్టి నన్ను బ్రతికించుకోవడం తప్ప ఈ చదువులు ఇవేమీ నాకు అవసరం అనుకోలేదు. నాకు చదువు చెప్పించలేదు. కనీసం అక్షరజ్ఞానమైనా లేని ఈ మొద్దును వదిలించుకోవడం అట్టే శ్రమ కాదు అనుకున్నాడు సుధాంసు. స్విచ్ వేసి లైటు వెలిగించాడు. మంచం మీద కూర్చుని అది ఎవరో రాసిన ఉత్తరం తను చదువుతున్నంత నిర్లిప్తంగా చదవసాగాడు. నిన్న రాత్రి నేను వాగిన వాగుడుతో నీకు తెలియవలసిన సంగతులే తెలిసాయనుకుంటాను. ఇంకా కొన్ని సంగతులు తెలపాలనుకుంటున్నాను. నేను మీనాక్షీదేవికి ఒక్కగానొక్క కొడుకుని. మా నాన్నగారు పోయిన సంవత్సరమే నేను విదేశంలో చదువు ముగించుకుని వచ్చాను. నాన్నగారి సంవత్సరికం అవుతూనే నన్ను ఇంటివాణ్ణి చేసే ఉద్దేశంతో అమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేను విదేశంలో ఎవరికీ మనసివ్వకుండా పదిలంగా పట్టుకొచ్చాను. అది మన భూమి మీద ప్రీతితో, మన సంస్కృతి మీద అభిమానంతో, నాకు పెద్దలున్నారని ఏ క్షణమూ మర్చిపోకపోవడం వల్ల. నా అంగీకారంతో అమ్మ శంభునగర్ జమీందారు వాళ్ళ పిల్లని చూడ్డానికి వస్తున్నాము అని కబురు చేసింది. వాళ్ళు ఓ శుభదినాన వచ్చి అమ్మని నన్ను తీసుకువెళ్లారు. మనోరమ నీలా మిరిమిట్లు గొలిపే సౌందర్యవతి కాదు. చూడగానే ఆహా ఏమందం అనిపించేది కాదు. కానీ ఆమె కళ్ళు స్వచ్ఛమైన సరోవరాలు. ఆమె పలుకులు మృదు మధురాలు. వినయాన్ని అలవర్చుకున్న విజ్ఞానవతి. మేం మాట్లాడుకున్న ఆ అరగంటలో మా అభిప్రాయాలు కలిశాయి. అమ్మాయి నచ్చిందని చెప్పాను. ఒక శుభలగ్నాన నా అర్ధాంగేయ వచ్చింది మనోరమ. ఆ క్షణం నుంచి పాలు నీళ్లల్లా కలిసిపోయి జీవించాం. చక్కని జోడి అన్నారు. అనురాగ ఆదర్శ దాంపత్యమని పొగిడారు. మనో నన్ను మొదటిసారి తండ్రిని చేసి నా ప్రేమను మరింతగా చూరగొంది. రెండవసారి ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. నాకు ప్రియమైన మనోని ఈ చేతులతోనే తగలేసొచ్చాను. అయినా నాకది నిజమనిపించదు. పాప నాడిస్తూ నాతో కబుర్లు చెబుతూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుంటుంది. కానీ నా మనో పోయి నెల తిరుగుతూనే నా మెడకు ఉచ్చులా మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది అమ్మ. నేను అంగీకరించలేదు. నేను పెళ్లికి అంగీకరించకపోతే తను ఏ బాబా ఆశ్రమానికో వెళ్ళిపోతాను అన్న ఆయుధం ప్రయోగించి తన మాటకు నేను అవును అనేలా చేసింది. నీ కథ చెప్పి నీతో నా పెళ్లి నిర్ణయించాను అని చెప్పినప్పుడు నా మనసు కొంత రిలీఫ్ని అనుభవించింది. నా హృదయంలో స్థానం పొందకపోయినా ఈ ఇంటి కోడలిగా ఈ హోదాతో, ఈ ఐశ్వర్యంతో సుఖపడిపోగలవు అనుకున్నాను.
ఆ దరిద్రం నుంచి విముక్తి పొందడమే పెద్ద అదృష్టంగా భావించి ఊరుకుంటావనుకున్నాను. నేను అంతవరకే ఊహించగలిగాను. కానీ నిన్న రాత్రి నిన్ను నీ సౌందర్యాన్ని చూసినప్పటి నుంచి నేను అమ్మ మాటకి తలవగ్గడం వల్ల నీకు చాలా ద్రోహం చేశాననిపించింది. మనోరమని నేను మర్చిపోనన్నాళ్ళు నీ వయసు, రూపం ఈ ఇంట్లో అడవిగాచిన వెన్నెలే. నిన్ను ఈ బంగారు పంజరంలో బంధించి పురుషప్రేమ కరువు చేయటం మహాపరాధంగా అనిపించింది. నాలో రేగిన పశ్చాత్తాపం నన్ను నిర్ణయానికి తీసుకొచ్చింది. అదేమంటే నీకు విముక్తినిచ్చి ఈ ఇంటి నుంచి పంపించేయడమే. ఈ 25,000 తీసుకుని ఇంకా కావాలన్నా ఇస్తాను. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈ డబ్బుతో యోగ్యుడైన వరుణ్ణి వెతుక్కుని అందరూ ఆడపిల్లల్లాగే వైవాహిక జీవితాన్ని అనుభవించమని కోరుతూ నీకు విడుదల ప్రసాదిస్తున్నాను. నువ్వు ఈ ఇంటి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే నాకంత సుఖంగా ఉంటుంది. సుధాంశు చదవడం ముగించి తలెత్తాడు. రేణు స్నిగ్ధంగా నవ్వింది. స్టూల్ మీదున్న నోట్లకట్ట అందుకుని సుధాంశు ముందుంచుతూ, దేవుడి కంటే నాకు మనిషి మీదే ఎక్కువ నమ్మకం. ఒక మనిషి మనసు సంతృప్తి పడితే దేవుడు సంతృప్తి పడినట్లే భావిస్తాను. ఒక మనిషి నిండు హృదయంతో ఇచ్చే ఆశీర్వాదాన్ని దేవుడి ఆశీర్వాదంగానే స్వీకరిస్తాను. మీ జీవితానికి ఏదో పీడ దాపురించినట్లుగా ఉంది. ఇదో ఈ డబ్బు ఖర్చు పెట్టి బేదలకు అన్నదానం చెయ్యండి. ఈ ఇంటికి మీకు పట్టిన అరిష్టం, దుఃఖం తొలగిపోతాయి అంది శాంతంగా. నాకు సలహా కాదు కావాల్సింది. ఈ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపోతావా లేదా అనే నేను అడిగాను. నా డబ్బు నాకిచ్చి వెళ్ళిపోమనడం ఏమిటి? మీ పిచ్చి ఆలోచన కాకపోతే? ఈ డబ్బు దానం చేస్తున్నాను అనుకుంటున్న వ్యక్తి నా సొంతం. నిన్న ఉదయమే మీ స్వహస్తాలతో నా మెడలో ఈ మాంగల్యం కట్టి నాకు మీ మీద, మీదైన సర్వస్వం మీద నాకు అధికారం ఇచ్చేశారు. ఇప్పుడు ఈ 25,000 ఏదో నష్టపరిహారం ఇస్తున్నట్టుగా ఇచ్చి వెళ్ళిపోమ్మంటే నాకు నవ్వొస్తుంది. ఒక వేశ్యని వదిలించుకో చూసినట్టుగా చూస్తున్నారు ఏమిటి నన్ను? అక్షర జ్ఞానమైనా లేని ఈ మూర్ఖురాలు ఇంత ఘాటుగా, ధైర్యంగా మాట్లాడగలదు అని ఊహించిన సుధాంశు తెల్లబోయాడు. ఈ పిల్లని తను ఊహించినట్టుగా వదిలించుకోవడం అంత సులువు కాదన్న విషయం అప్పుడే స్ఫురించింది అతనికి. నువ్వు హేళన చేయవలసిందేమీ లేదు. భార్య అన్న బంధం నుంచి నిన్ను విముక్తి చేసి పంపాలి అన్నదే నా ఉద్దేశం. నాదైన సర్వస్వం మీద నువ్వు అధికారం సంపాదించగలిగావేమో కానీ నా మీద సంపాదించడం అంత సులభం కాదు అన్నాడు మంద్రస్వరాన. అవును, మీ మనసు నాది కానప్పుడు మీ మీద నాకేమీ అధికారం లేదు. కానీ ఇది బంధమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంచుక ఆశ్చర్యంతో ప్రశ్నించింది రేణు. భర్త ప్రేమ లేకుండా నువ్వు ఈ ఇంట్లో సుఖపడగలవా? నా భర్త ప్రేమ నాది కాదు అని ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు? అతడి ప్రేమ ఒక మనోరమకే అంకితం. అది మరెవ్వరికీ చెందదు. బ్రతికున్న వాళ్ళు ఈ ప్రేమ అనేదాన్ని శాశ్వతంగా నిలుపుకోలేరు. చనిపోయిన మా అక్కగారు శాశ్వతంగా మీ ప్రేమను నిలుపుకోగలదంటారా? బతికుంటే ఏమో గాని ఆమె చనిపోయినందుకే నా ప్రేమను శాశ్వతం చేసుకుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు మీరు మా అక్కగారిని ప్రేమించటం ఒక్కటే శాశ్వతం అవుతుందా? రేణు పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఈ కంటికి కనిపించే మనుషులెవ్వరూ మిమ్మల్ని విడదీయలేకపోవచ్చు. కంటికి కనిపించింది ఒకటి ఉంది, అది కాలం. అది మరుపును కలగజేస్తుంది, మనుషుల్ని దూరం చేస్తుంది. అంత ఖచ్చితంగా మీ ప్రేమ చనిపోయిన మీ భార్యదే అని చెప్పబోకండి. కాలం పందెం కాస్తుంది. రేణు నవ్వు ఎగతాళిగా వినిపించి సుధాంశుకి కోపం తెప్పించింది. మనోరమ మీద తన ప్రేమను ఎవ్వరూ వేలెత్తి చూపలేనిది. ఈవిడ అవమానిస్తుందా? ఏ కాలము పందెం కాసి గెలవలేదు. నేను అనేవాడిని ఉన్నంత వరకు మనోరమ మీద ప్రేమకు హాని అంటూ ఏదీ లేదు. ఎవరైనా పందెం కాస్తే ఓడిపోయేది వాళ్లే, నా ప్రేమ కాదు. సుధాంశు కంఠం దృఢంగా ధ్వనించింది. అయితే ఇది నిన్ను ప్రేమించలేను, నిన్ను భార్యగా చూడలేను అని ఖచ్చితంగా చెప్పడం అన్నమాట. సరే, నన్ను భార్యగా చూడొద్దు, భార్యగా ప్రేమించొద్దు. మీ ఇంట్లో పనిపాటలు చేసే మనిషిగా చూడండి, మనిషిగా ప్రేమించండి. ఆపాటి ప్రేమ కూడా మీరు అవతలి మనుషులకు పంచలేరా? ఇక ఎలాగో ఒకలా నన్ను వదిలించుకోవడమే మీకు కావాల్సి వస్తే పోతాను. కానీ నిన్న ఉదయం పవిత్రమైన మంత్రాలతో ఈ మాంగళ్యాన్ని 3 ముళ్లతో నా మెడలో బంధించారే, ఆ ముళ్లను విప్పివేయటానికి ఏవైనా తిరుగు మంత్రాలుంటే నిన్నటి చోట, నిన్నటి పెద్ద మనుషుల మధ్య విప్పివేయండి. నిన్న జరిగిన వివాహం ఒక కళ అనుకుని వెళ్ళిపోతాను. కానీ నా మెడలో ఈ బంధం ఉన్నంత వరకు ఈ ఇంటి గడప మీరు కోరుకున్న విధంగా దాటడం జరగదు. ఆ బంధం తెంచుకు వెళ్ళిపోమని నేనే కదా ఆదేశిస్తున్నది. మీకు కనిపిస్తున్నది ఈ తాడు. ఈ తాడుని తెంచివేయగలరేమో గాని మనసులో పడ్డ బంధాన్ని ఎవరూ తెంపలేనిదండి. మనసులో పడిన బంధమా? సుధాంశు విరక్తిగా నవ్వాడు. మనసులేని మనిషిని ప్రేమించి నువ్వు ఏం పొందగలవు?
చనిపోయిన మా అక్కగారిని ప్రేమించి మీరు ఏం పొందుతున్నారు? కంటికి కనిపించకుండా మాసిపోయిన మనిషిని ప్రేమించి మీరేదో పొందుతున్న తృప్తి పడుతుంటే, కనిపిస్తున్న మనిషిని ప్రేమించి నేను పొందనిదేముంటుంది? సుధాంశు తల్లక్రిందులైనట్టుగా చూశాడు. ఓహ్, నిన్ను అంచనా వేయటంలో నేను చాలా పొరపాటు చేశాను. నా తిరస్మృతితో నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావని, అమ్మ ఇక మళ్ళీ పెళ్లి ప్రసక్తి తేదని హాయిగా ఉందామని అనుకున్నాను. దెయ్యంలా నన్ను వదలవన్నమాట. ప్రతి క్షణం నా కళ్ల ముందు కదులుతూ నన్ను యాతన పెడుతూ ఉంటావన్నమాట చిరాగ్గా అన్నాడు. రేణు వింతగా చూసింది అతన్ని. కంటికి కనిపించిన వాళ్ళు దేవతలు, కంటికి కనిపించే వాళ్ళు దెయ్యాలునా మీకు? తారుమారు చేసి మాట్లాడుతున్నారే? షడప్. మనోరమను కించపరిచే మాటలు మాట్లాడితే నేను ఊరుకోను తెలుసా? రేణు నిదానంగా అంది. మీరు నన్ను వివాహం చేసుకోకముందు ఆలోచించుకోవాల్సిన సంగతులండి ఇవి. అమ్మ బలవంతంతో విధి లేక నా మెడలో మాంగళ్యం కట్టానంటున్నారు. అక్కడితో మీ సమస్య తీరిపోయింది అనుకుంటున్నారు కానీ, ఒక నిండు జీవితం మీ ముందు ఉంటుందని, లేదు పెళ్లి చేసుకుని నువ్వు నాకేమీ కావో పొమ్మనడానికి ఊహించి మీకేమీ హక్కు లేదు. అప్పుడున్న అమ్మ ఇప్పుడు లేదనుకున్నారా? నన్ను ఇంటి నుంచి వెళ్ళగొడితే ఆమె ఊరుకుంటుందా? ఇక నేను ఎవరి మొత్తుకోళ్లు లెక్క పెట్టదలుచుకోలేదు. ఎవరైనా బలవంతంగా కొన్ని పనులే చేయిస్తారు. ఆ నిర్ణయం పెళ్లికి ముందు జరగాల్సింది. ఏకై వచ్చి మేకైపోయావే. ఈ ఇంటికి నువ్వు ఏ విధంగా వచ్చావో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. ఇప్పుడు నేను సుధాంశు మోహన్ గారి భార్యను, జమీందారు ఇంటి ఇల్లాలిని. ఆ జీవితాన్ని గుర్తుకు తేవడంలో మిమ్మల్ని మీరే అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది తెలుసా? నేనేదో వరించి వరమాల వేసినట్టు మాట్లాడుతున్నావే. వరించి వివాహం చేసుకున్నారు, బలవంతానికే చేసుకున్నారు, అది అనవసరం. మనకు జరిగింది పెళ్లి, అది దేవుడి సమక్షంలో, ఊరి పెద్దల సమక్షంలో. నేను మీ భార్యను కాదని ఎవరి చేతైనా చెప్పించండి. ఇంటి విషయాలు 10గురి ముందు ప్రదర్శించుకునే తెలివిహీనుణ్ణి కాదు. ఇది నా సొంత విషయం. ఎవరి విమర్శలకు, ఎవరి తీర్పులకి అవకాశం ఉండకూడదు. దీంతో మరొకరి జీవితం ముడిపడి ఉన్నప్పుడు కేవలం మీ స్వవిషయం ఎలా అవుతుంది? సుధాంశు ఆఖరి ఆయుధంగా, సరే, నేను నీ భర్తనని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు కదా? భర్తగానే ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేదా నా కళ్ళల్లో ఏ సందర్భంలో కూడా పడకూడదు. నా పిల్లలకు ఆయాగా, అమ్మకి కోడలిగా మాత్రమే నీకు ఇంట స్థానం ఉంటుంది. అంతకంటే ఎక్కువ సంపాదించాలని ఆశపడకు. అలాంటి ప్రయత్నం ఏదైనా చేశావా నేనే ఈ ఇల్లు విడిచిపోతాను అన్నాడు. మంచిది, మీ రెండో ఆజ్ఞకే నేను కట్టుబడతాను. మూడో రాత్రి రేణు పైకి వెళ్ళలేదు. కిందే ఉండిపోయి బాబుని తన పక్కన పడుకోబెట్టుకుంది. మీనాక్షమ్మ అడగకుండా ఉండలేకపోయింది. రేణు, ఏం జరిగింది? ఆయన ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోమన్నారు అత్తయ్య, లేదా తన కళ్ళబడకుండా మసులుకోమన్నారు. తన ప్రేమ సంపాదించాలని నేను పాకులాడుతున్నట్లు కనిపిస్తే ఇల్లు వదిలేసి తనే పారిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. నువ్వు అభిమానంతో తలూపావన్నమాట. కోడల్ని మందలింపుగా అంది. బలవంతంగానే చేశాననుకో, దానికి నన్ను నిన్ను ఈ విధంగా శిక్షిస్తాడన్నమాట. ఆ శిక్షని మౌనంగా భరిస్తూ నా కళ్ళ ముందు నువ్విలా కుమిలిపోతూ నువ్వు మరో శిక్షగా తయారవుతావన్నమాట నా ప్రాణానికి. నువ్వు మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకపోయినా, మా సాటి సంబంధాలు ఎన్నో సొద కోసం క్యూలో నిల్చుని ఉన్నా నిన్నే ఎందుకు చేశానో తెలుసా? ముఖ్యంగా నీ రూపం చూసి. ఈ రూపం మనోరమ నుండి అతని మనసు మరల్చగలదు అని ఆశపడ్డాను. పోతే చిన్నప్పటి నుంచి కష్టాలతో నీ హృదయం మోటుబారి ఉంటుందని, ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా తట్టుకునే సహనశక్తి ఉంటుందని, ఓపికగా అతన్ని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తావని ఆశపడ్డాను. నువ్వు ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఆయన ఆజ్ఞకి కట్టుబడి ఉండడం భార్యగా నా కర్తవ్యం కాదా అత్తయ్య? ఆ ఆజ్ఞ మామూలుది కాదే. ఈ ఇంట్లో 3 జీవితాలు మౌనంగా కుమిలిపోయే ఆజ్ఞ అది. ఇలాంటి ఆజ్ఞ పాటించకపోతే నీకు చుట్టుకునే పాపం ఏదీ ఉండదు. ఆయన్ని ఈ ఇంటి నుంచి తరిమేసే ప్రయత్నం కంటే నాకు ఆయన ఆజ్ఞకు తలవగ్గడమే సుఖంగా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకు. నేను కోరిందేమిటి? నువ్వు సుధా మనసు మార్చి మామూలు మనిషిని చేస్తావన్న ఆశతోనే నేను నా కోడల్ని చేసుకున్నాను. నువ్విలా అభిమానపడుతూ కూర్చుని నా ఆశ వమ్ము చేస్తావా? సుధా నీ భర్త. అతడు చనిపోయిందనే స్మృతులతో జీవోత్సవమైపోయి ఈ లోకానికి దూరంగా బ్రతుకుతుంటే నీకేమీ పట్టనట్టుగా ఉంటావన్నమాట. అదే అన్నమాట భార్య ధర్మం. అత్తయ్య, కర్తవ్య విమూఢురాలిలా చూసింది రేణు. మనోరమ స్మృతులు అతడి నుంచి పూర్తిగా తుడిచివేసి, మనోరమ పొందిన దానికంటే రెట్టింపు ప్రేమానురాగాలు సుధ నుంచి నువ్వు పొందాలి అన్నదే నా ఆకాంక్ష రేణు. నువ్వు ఎప్పటికైనా అవి పొందాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మీనాక్షమ్మ దుఃఖాతిరేకంతో కోడల్ని అక్కున చేర్చుకుంది. ప్రయత్నిస్తానత్తయ్య.
అటు భర్త ఇటు అత్తగారు, వీళ్ళ మధ్య తన జీవితం ఎటు అడుగు వేయాలో తెలియని స్థితిలో కొట్టుకోసాగింది రేణు. రేణు పెళ్ళైన 4వ రోజే ఆండాళ్ళమ్మ మూటాముల్లే సర్దుకోవడం చూసి, నువ్వొక్కదానివి వెళ్ళి ఆ పూరి కొంపలో పడడమేమీ బాగోలేదు ఆండాళ్ళక్క. నువ్వు బ్రతికినన్నాళ్ళు బ్రతకవు, ఇక్కడే ఉండు. అమ్మ అయ్యా పోయిన పిల్లని ఇంత దాన్ని చేశావు. నీ రేణు చేతుల్లో నువ్వు దాటిపోక వెళ్ళిపోతానంటావేమిటి అంది మీనాక్షమ్మ. వద్దు మీనాక్షి, నా మనవరాల్ని ఇలాంటి లక్ష్మీ నిలయంలో పడేయగలనని ఏనాడూ అనుకోలేదు. కానీ నా రేణు అదృష్టవంతురాలు, నీ ఇంట పడింది. అది నాకు ఆడపిల్లతో సమానం. దాని పంచన ఉంటానా? దాన్ని తీసుకుపోయి 4 రోజులు నా ఇంట ఉంచుకునే తాహతు కోల్పోయాను. నేనే బుద్ధి పుట్టినప్పుడు 6 నెలలకో ఏడాదికో వచ్చి చూస్తూ ఉంటాను. ఆమెను ఇక్కడే ఉంచేయాలని చాలా ప్రయత్నించింది మీనాక్షమ్మ. కానీ ఆండాళ్ళమ్మ వినలేదు. రేణు, నువ్వు చెప్పు మీ నాయనమ్మకి. ఈ వృద్ధాప్యంలో నీ దగ్గర ఉండక ఒక్కతే వెళ్ళి దిక్కులేని చావు చస్తుందట. రేణు అత్తగారి మొహంలోకి అదోలా చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు చదువుకుంది మీనాక్షమ్మ. నాయనమ్మ చంకలో మూట ఇరికించుకుని వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే రేణు హృదయంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. 3 ఏళ్ల పిల్లని తన వెంటేసుకుని తిప్పింది. అక్కడ ఇక్కడ యాచించి తన కడుపు నింపింది. రాక్షసి తిండి అంటూనే ఇంకాస్త తినవే, పెరిగే పిల్లవు అంటూ పెట్టింది. తన రేణు జమీందారుల ఇంటి కోడలైందని మురిసిపోతుంది. ఆవిడ ఆ సంతోషంతో అలాగే దాటిపోవాలి. తన రేణు తన మగడి ప్రేమకు నోచుకొని దురదృష్టవంతురాలు అని తెలిస్తే ఆ ముసలి గుండె బద్దలైపోతుంది. అందుకే నాయనమ్మను ఆపే ప్రయత్నం చేయలేదు రేణు. 3వ అంతస్తు పైభాగంలో చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా పచార్లు సాగిస్తున్న సుధాంశు, బాబుగారు అన్న నౌకరి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. కింద అమ్మగారు పిలుస్తున్నారు. 10 నిమిషాల తరువాత సుధాంశు కిందకొచ్చి తల్లి సమక్షంలో ఆసీనుడయ్యాడు. బాబుకి 3వ నెల రేపటితో పడుతుంది. తల్లిపోయిన దురదృష్టవంతుడు. కనీసం బారసాల వంటి వేడుకలకి నోచుకోలేదు. బాబుకి బారసాల జరిపించి నామకరణం చేయాలని కోడలు పట్టుబడుతుంది అంది మీనాక్షమ్మ. మీరు ఆలోచించుకుని ఏమైనా చేయండి. నన్ను అడగవలసిన అవసరం లేదు. నేను సలహా ఇవ్వగల స్థితిలో లేను. సుధాంశు ఉదాసీనంగా అన్నాడు. ఇంటి విషయాలు ఆడవాళ్ల మీద వదిలి, బయట వ్యవహారాలు మేనేజర్ మీద వదిలి నువ్వు మనోరమ సామ్రాజ్యంలో ఎన్ని రోజులుండిపోదామనుకుంటున్నావు? మనోరమను చేరుకునేదాకా. ఇలాగా నువ్వు అమరప్రేమికుడివి అయిపోదామని అనుకుంటున్నట్లున్నావు. కట్టుకున్న దాని బ్రతుకు ఏం కావాలి? మీ ఇద్దరిని ఇలా చూస్తూ నేనేం కావాలి? ఏం కావాలని ఇప్పుడు నన్ను అడిగి లాభం లేదమ్మా. బలవంతంగా పెళ్లి చేసావుగా, అనుభవించు. నేనైతే అనుభవిస్తాన్రా. అమ్మ ఏం చేసింది పాపం? బంధాన్ని తెంచుకు వెళ్ళిపోమ్మని, యోగ్యుడైన వరుణ్ణి వివాహం చేసుకుని సుఖించమని చెప్పాను. అయాచితంగా వరించిన హోదాను ఐశ్వర్యాన్ని వదులుకోవడానికి ఆవిడికి మనస్కరించలేదు పాపం. ఆవిడ అత్యాశ ఆవిడికి గుణపాఠం నేర్పుతుంది. అవ్వా, ఈ ఇంటి కోడలు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని వాడి దగ్గర కాపురం చేయటమా? ఈ సలహా ఇవ్వడానికి నువ్వు సిగ్గుపడాలరా? నీ భార్య మరొకటి దగ్గర కాపురం చేయటం నీ మగతనానికి తలవంపులు అన్న సంగతి మరిచావా? ఈ ఇంటి పరువు ప్రతిష్టలేమిటో మర్చిపోయి ఇదేదో పెద్ద సహృదయం చాటుకోవడం అనుకుంటున్నావా? ఆ పిల్లని బంధం తెంచుకుపోమ్మని ఆదేశించావా? పిల్ల మంచిది కాబట్టి నీ పిచ్చి పిచ్చి మాటలు పట్టించుకోకుండా పడుంది గాని మరొకతైతే నువ్వన్నట్టే చేసి మరొకరిని కట్టుకుని ఈ ఇంటి పరువు గంగలో కలిపేది. తల్లి విసిరిన విసురుకి సుధాంశు మొహం ఎర్రబడిపోగా అక్కడి నుంచి విసురుగా లేచిపోయాడు. ఇవన్నీ చూడకుండా భగవంతుడు నా కళ్ళు ఎప్పుడు మూయిస్తాడో తెలియకుండా ఉంది. దుఃఖంతో పూడుకుపోయింది మీనాక్షమ్మ గొంతు. ఒక విధంగా రేణు బలవంతంతో బాబుకి బారసాల చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బాబుకి ఏం పేరు పెట్టాలి అని తల్లి అడిగితే మీ ఇష్టం అన్నాడు సుధాంశు. బాబుకి 3వ నెల వచ్చిన సుధాంశు ఒక క్షణమైనా అతడి దగ్గర నిలబడి కంటి నిండుగా చూసుకున్నది లేదు. తల్లిని మింగి కూర్చున్నవాడంటే ఏమిటో కంపరంగా ఉంటుంది సుధాంశుకి. తల్లి బ్రతికుంటే ఎంతో ఘనంగా జరగవలసిన బారసాల వేడుక అతి ముక్తసరిగా జరపబడింది బాబుకి. ఊళ్ళో పురోహితుడి ఇంటికి, మేనేజర్ ఇంటికి మరో 2 ఏళ్లకి మాత్రం పిలుపు వెళ్ళింది. అట్టహాసం లేకుండానే బాబుకి ప్రేమ్ సుధాకర్ అన్న పేరు పెట్టబడింది. ఈ పేరు ఎన్నిక చేసింది రేణునే. ఆ రోజు ఉదయం రేణుకి మీనాక్షమ్మకు చిన్న ఘర్షణ లాంటిది జరిగింది. రేణుని చెయ్యి పట్టి ఓ గదిలోకి తీసుకువెళ్లి అక్కడున్న నగల పెట్టెను, పట్టుచీరను చేతిలో పెట్టి వాటిని ధరించమని కోరింది మీనాక్షమ్మ. రేణు పెళ్లిలో పెట్టిన నగలు కూడా విసర్జించి అతి మామూలు దుస్తుల్లో మెడలో పసుపు తాడుతో మిగిలిపోయింది. అత్తగారు కోప్పడితే వారి ప్రేమే నాది కాకపోయాక వారి సొమ్ము నాదలా అవుతుందత్తయ్య. నన్ను మీ ఇంట్లో ఒక పని మనిషిగా బ్రతకనివ్వండి చాలు. ఇదే మీ కొడుకు అభిమతం కూడాను అంది రేణు.
అప్పుడు బలవంతం చేయలేకపోయిన మీనాక్షమ్మ ఈరోజు మాత్రం వదిలిపెట్టదలుచుకోలేదు. నీ అభిమానం నాకంటే బాగా తెలిసిన వాళ్ళు లేరే రేణు. కానీ అభిమానం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఇంటి విషయాలు బయట వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడడము అంతే ముఖ్యం. ఈరోజు ఊళ్ళో వాళ్ళు వస్తారు. వాళ్ళు నేను ఇలా చూస్తే లేని కథలు అల్లుతారు. మనది మామూలు కుటుంబం కాదు, జమీందారీ కుటుంబం. ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళు మన గురించి చెప్పుకుంటారు. ఇలాంటి వార్తలు బయటికి పాకనివ్వడం అంత మంచిది కాదు. నాకెందుకో దొంగ సొమ్ము ఒంటి మీద పెట్టుకున్నట్టుగా ఉంటుందత్తయ్యా. దొంగ సొమ్మ? ఇదేం విచిత్రమే. వాటి మీద నీకంటే అధికారం మరెవరికి ఉంటుంది? ఈ పెద్ద ప్రాణం గుట్టుకుమంటే ఈ ఇంటి యజమానురాలివి పూర్తిగా నువ్వే కదా. ఆయనకి మాత్రం నేను పరాయిదాన్నే కదా. సొంతం అన్న భావం నువ్వే కలగజేయాలి. నీకు దేవుడు అందం అభిమానం ఇచ్చాడే గాని మొగుడి మనసు మీద మత్తుమందు చల్లే నేర్పు మాత్రం ఇవ్వలేదు. ఏం చేస్తే ఆయన ఇల్లు విడిచిపోతారో అని భయం. లేకపోతే నేను ఏమైనా చేయగలిగేదన్న అత్తయ్య. అలాంటి ప్రయత్నం ఏదీ చేయకుండా ఆయన నా కాళ్లకు చేతులకి బంధం వేసి కూర్చున్నారు. తన కళ్ళబడకూడదన్న ఆంక్ష పెట్టారు. రేణు గాద్గదికంగా అంది. మీనాక్షమ్మకి రేణు ఆంతర్యం పూర్తిగా అవగతమైపోయింది. ఈ పిల్లకి ఐశ్వర్యం లేకపోవచ్చు, అమ్మా నాన్న లేకపోవచ్చు, కానీ నాయనమ్మ చేతిలో స్వేచ్ఛగా పెరిగింది. ఇప్పుడు ఒక బంగారు పంజరంలో బంధించబడింది. ఈ బంగారు పంజరంలో బంధించింది తనే. పంజరం తలుపు తీసి వెళ్ళిపోమని చెప్పినా ధర్మబద్ధయ్యే పంజరాన్ని వదలలేకపోతుంది. భర్త పట్ల అనురాగం పెంచుకోవడం ఏ స్త్రీ తప్పు కాదు. కానీ సుధా ఇంత నిర్దయుడైపోయాడేమిటి? తన కళ్ళలోనే పడకూడదన్న ఆంక్ష పెట్టాడట. ఇంత రూపం, ఇంత యవ్వనం ఈ ఇంట అడవిగాచిన వెన్నెల కావలసిందేనా? ఈ పుణ్యం తనకేనా? ఈ పిల్లని సుధా దగ్గరకు చేర్చే మార్గమే లేదా? మీనాక్షమ్మ మదనపడసాగింది. పట్టుచీర కట్టుకుని ఒళ్లంతా దగదగలాడే నగలు పెట్టుకుని ఇంట్లో అప్సరసలా తిరుగాడుతున్న రేణుని చూసి బారసాల వేడుకకు వచ్చిన పురోహితుడి భార్య త్రిపురసుందరి ఈ అమ్మాయి ముందు మనోరమ అందం దిగదుడిపే చిన్నబాబుని పూర్తిగా మార్చివేసిందనుకుంటాను మీ కొత్త కోడలు అంది నవ్వుతూ. ఆ, మా సుధా చాలా వరకు మారిపోయినట్లే పేలవంగా నవ్వింది మీనాక్షమ్మ. మొదటిసారి అతడి పెళ్లి చేసినప్పుడు నేను పిల్ల అందాన్ని చూడలేదు, అంతస్తుని ఐశ్వర్యాన్ని చూశాను. ఈసారి ఈ రెండు వదిలిపెట్టి అందాన్ని చూశాను. ప్రకృతి సౌందర్యం గాని మనిషి సౌందర్యం గాని మనసులో రేగిన చాలా గాయాలకు మంచి ఔషధం. అందుకే రేణుక సుధాకి భార్య కాగలిగింది. ఇలా ఈ ప్రపంచాన్ని ఎన్ని రోజులు మభ్యపెట్టగలనా అని కలవరపడిపోయింది మీనాక్షమ్మ. ఈ ఔషధం తన కంటనే పడకూడదన్న ఆంక్ష కొడుకు విధించాడు అన్న సంగతి బయట ప్రపంచానికి తెలియకుండా ఎన్నాళ్లు కాపాడగలదు? ఈ సంభాషణ చెవిలో పడుతుంటే తన పనులు నిర్లిప్తంగా చేసుకుపోతున్న రేణు పిల్లల్ని బాగానే చూస్తుందా? మరొకావిడ కుతూహలమైన ప్రశ్న. కన్నతల్లిని మురిపించింది. ఉషా పినతల్లి కొంగు వదలదసలు సగర్వంగా చెప్పింది మీనాక్షమ్మ. మొదట్లో చాలామంది ఇలాగే ఉంటారు. తన కడుపున కాయపడితే అసలు రంగు బయటపడుతుంది. అసలు ఈ రెండో పెళ్లి అనేది పిల్లల కోసం అంటూ చేసుకోవడం జరుగుతుంది కానీ ఆ పిల్లలకి తల్లిని మరిపించడానికి బదులు వాళ్ళు పిల్లల పాలిట రాక్షసులవుతూ ఉంటారు ఈ సవతి తల్లులు. పూర్తిగా కోడల మీద భరోసాతో ఊరుకోకండి, మీరు ఓ కంట కనిపెట్టుండండి. తెలివైన సలహా ఇచ్చాననుకుందా ఇల్లాలు. నాకు తెలీదా? మీనాక్షమ్మ ఉదాసీనంగా అంది. నామకరణం భోజనాలు అయిపోయాక ఆహ్వానితులు వెళ్ళిపోయారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.